వెల్కమ్ టు భీష్మ అకాడమీ. ఐ యామ్ బాలు. వి స్టాండ్ ఫర్ ధర్మ, డ్రీమ్ అండ్ యువర్ డెస్టినీ. నిరుద్యోగులు ఎన్నాళ్ళగానో ఎదురు చూస్తున్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్ యొక్క పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ను ఏపీపీఎస్సీ ఇటీవల విడుదల చేసింది. దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వివరాలు ఈ వీడియోలో చర్చించుకుందాం. అందులో భాగంగా ఖాళీలు వచ్చేసి 10 పోస్టులు. అదేవిధంగా అర్హతలు అగ్రికల్చర్ విభాగంలో 4 సంవత్సరాల డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి ఈ పోస్టులకు అర్హత సాధిస్తారు. వయస్సు వచ్చేసి 18 నుంచి 42 సంవత్సరాలు కలిగినటువంటి ప్రతి ఒక్క ఆస్పిరెంట్ ఈ పోస్టుకు అర్హత సాధిస్తారు. జీతం వచ్చేసి 54,060 నుంచి 1,40,540 వరకు ఉంటుంది. దీన్ని బట్టి ఈ పోస్టులు ఎంత అవసరమైందో ప్రతి ఒక్క నిరుద్యోగి తెలుసుకొని ముఖ్యంగా ఈ పోస్టులకు సన్నద్ధం అవ్వాల్సిన అవసరం ఉంది. ఏపీపీఎస్సీ విడుదల చేసినటువంటి నోటిఫికేషన్ యొక్క వివరాలను ఈ వీడియోలో చర్చించుకుంటే, ఏపీపీఎస్సీ విడుదల చేసినటువంటి ఈ అగ్రికల్చర్ ఆఫీసర్ యొక్క నోటిఫికేషన్ వివరాలు ముఖ్యంగా పే స్కేల్ వచ్చేసి 54,060 నుండి 1,40,540 వరకు ఉంది. అదేవిధంగా ఏజ్ వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి ఈ నోటిఫికేషన్కి అర్హత సాధిస్తారు. అందులో భాగంగా ఏజ్ వచ్చేసి జూలై 1, 2025 నాటికి 18 నుంచి 42 సంవత్సరాల వరకు ఉన్న అభ్యర్థులు ఈ పోస్ట్ కు ఎలిజిబుల్ డేట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆ డేట్ వరకు 18 నుంచి 42 సంవత్సరాలు ప్రతి ఒక్క అభ్యర్థికి ఉండాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ అనేది లాస్ట్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ 8, 2025 వరకు ఇచ్చారు. వాటితో పాటుగా నోట్ కింద కొన్ని అంశాలను ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మనం చూసుకుంటే మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి టు రిసీవ్ ఓటీపీ అండ్ కమ్యూనికేషన్ అప్డేట్స్ కోసం మొబైల్ నెంబర్ ఓటీపీ అనేది కంపల్సరీ అని ఇచ్చారు. అదే విధంగా ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్ ఈజ్ అప్లికేబుల్ అని ఇచ్చారు. ఇటీవల సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ ఎస్సీ బైఫర్కేషన్ చేసిన తర్వాత దాని యొక్క బైఫర్కేషన్ విధంగానే ఈ పోస్టులు అనేది ఎస్సీ వారికి అప్లికేబుల్ అని ఇవ్వడం జరిగింది. అందులోనే ముఖ్యంగా ద రిటర్న్ ఎగ్జామినేషన్ డేట్ అనేది సపరేట్లీ అనౌన్స్ చేస్తామని కూడా నోటిఫికేషన్లో తెలిపారు. దీన్ని బట్టి ఏపీపీఎస్సీ త్వరలోనే ఆ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ యొక్క వివరాలు కూడా పొందుపరుస్తుందని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా పోస్టులో భాగంగా జోనల్ పోస్టులు అని అగ్రికల్చర్ ఆఫీసర్కి సంబంధించి జోన్ 1లో 8 పోస్టులు, జోన్ 3లో వచ్చేసి 2 పోస్టులు, టోటల్గా చూసుకుంటే 10 పోస్టులతో ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా ఈ పోస్టులకు సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ముఖ్యంగా 4 సంవత్సరాల బ్యాచిలర్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ అని ఇచ్చారు. ఇది ముఖ్యంగా ఐకార్ చేత గుర్తింపు పొందినటువంటి అగ్రికల్చర్ యూనివర్సిటీస్ మరియు అదర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో 4 సంవత్సరాల్లో అగ్రికల్చర్ లో డిగ్రీ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్క అభ్యర్థి పోస్ట్ కు సంబంధించి అర్హత సాధిస్తారని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వాటితో పాటు ముఖ్యంగా మనం చూసుకుంటే ద క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ కి సంబంధించి ఓపెన్ కేటగిరీ వేకెన్సీస్ లో వాళ్ళకు ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది అనేది కూడా నోట్ గా ఇవ్వడం జరిగింది. దీన్ని బట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ కి సంబంధించిన అభ్యర్థులు తమ కొంత ఎక్కువ అవకాశం ఉంది అని గుర్తుంచుకొని ఈ పోస్టులకు సన్నద్ధం కావాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ వారికి 5 years ఉంటుంది. అదేవిధంగా పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీస్ వారికి 10 years ఉంటుంది. అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎన్సీసీకి సంబంధించిన వారికి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఎడిషన్ గా ఉంటుంది. అదేవిధంగా రెగ్యులర్ ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి వచ్చేసి 5 years ఉంటుంది. స్టేట్ సెన్సస్ డిపార్ట్మెంట్ లో మినిమం 6 months సర్వీస్ చేసినటువంటి ప్రతి ఒక్క ఎంప్లాయీస్ కి 3 years అనేది ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చింది. ఈ ఏజ్ రిలాక్సేషన్ బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అదనంగా కొంత ఏజ్ అనేది మనకు కేటాయించడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థి దాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా కోరుతున్నాము. వీటితో పాటుగా ఫీ చూసుకుంటే ముఖ్యంగా 250 రూపాయలు అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీగా ఉంటుంది. అదేవిధంగా 120 రూపీస్ వచ్చేసి ఎగ్జామినేషన్ ఫీగా ఉంటుంది. కానీ ఈ ఎగ్జామినేషన్ ఫీ అనేది 120 రూపీస్ కొన్ని కేటగిరీస్ వారికి, కొంతమందికి ఈ ఎగ్జామినేషన్ ఫీజు అనేది ఎక్స్టెండెడ్ గా ఇచ్చాడు. అవి ఏ కేటగిరీస్ కంటే చూసుకుంటే ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వారికి ఈ 120 రూపీస్ అనేది ఉండకపోవచ్చు. అదే విధంగా ఫ్యామిలీస్ హ్యావింగ్ హౌస్ హోల్డ్ సప్లై వైట్ కార్డ్స్ ఇష్యూడ్ బై సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్, వైట్ కార్డు ఇష్యూడ్ చేసినటువంటి ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఈ 120 రూపీస్ అనేది ఎక్సెంప్టెడ్ గా ఉంటుంది. అదే విధంగా అన్ఎంప్లాయిడ్ యూత్ కు ఎక్సెంప్టెడ్ గా ఉంటుంది. ఇవన్నీ ఈ 120 రూపీస్
కొందరు అభ్యర్థులకు ఎక్సెంప్టెడ్ గా ఉండడం చేత వారు ఓన్లీ 250 రూపాయలతో మాత్రమే పోస్ట్ కు అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఆ అవకాశాన్ని ప్రతి ఒక్క అభ్యర్థి దృష్టిలో పెట్టుకొని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. అదే విధంగా వచ్చేసి బ్రేకప్ ఆఫ్ వేకెన్సీస్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అగ్రికల్చర్ ఆఫీసర్ చూసుకుంటే జోన్ 1 లో ఓసీ జనరల్ లో చూసుకుంటే లోకల్లో 4 పోస్టులు ఉన్నాయి. జోన్ 3 ఓపెన్ లో 1 పోస్ట్ ఉంది. మొత్తంగా జనరల్ అభ్యర్థులకు 5 పోస్టులు ఉన్నాయని మనం గుర్తుంచుకోవాలి. బీసీడీకి సంబంధించి జోన్ 1 లో లోకల్లో 1 పోస్ట్ ఉంది. అదే విధంగా జోన్ 3 లో ఏ పోస్టులు లేవని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అదే విధంగా బీసీఈ వారికి ఓపెన్ లో 1 పోస్టు, లోకల్లో 1 పోస్ట్ ఉంది. అదే విధంగా జోన్ 3 లో 1 పోస్ట్ ఉంది. మొత్తాన్ని చూసుకుంటే 3 పోస్టులు ఉన్నాయి. ఎస్సీ గ్రూప్ 2 లో వచ్చేసి ఓపెన్ లో 1 పోస్టు, మొత్తాన్ని చూసుకుంటే 1 పోస్ట్ ఉంది. టోటల్ గా చూసుకుంటే మనం 10 పోస్టులతో ఏపీఎస్సీ అగ్రికల్చర్ ఆఫీసర్ యొక్క నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ నోటిఫికేషన్ కు బ్రేకప్ వేకెన్సీస్ పరంగా ప్రతి ఒక్క అభ్యర్థి కేటగిరీ వైజ్ గా తమకు ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ విధంగా మనం ప్రిపేర్ కావాలన్న ఆలోచనతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. వీటితో పాటు ముఖ్యంగా మనం ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసుకుంటే రిటన్ ఎగ్జామినేషన్ అనేది ఆబ్జెక్టివ్ టైప్ లో ఉంటుంది. వచ్చేసి 2 పేపర్లుగా ఉంటుంది. జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ పేపర్ 1 గా, అదే విధంగా అగ్రికల్చర్ సంబంధించి పేపర్ 2 గా ఉంటుంది. జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ వచ్చేసి 150 క్వశ్చన్స్ ఉంటాయి, 150 నిమిషాలు ఉంటుంది. మాక్సిమం మార్క్స్ వచ్చేసి కూడా 150 మార్క్స్ ఉంటుంది. అదే విధంగా అగ్రికల్చర్ సంబంధించి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 150 ఉంటాయి. డ్యూరేషన్ వచ్చేసి 150 ఉంటుంది. మార్క్స్ వచ్చేసి 300 ఉంటుంది. ఈచ్ క్వశ్చన్ ఇది వచ్చేసి 2 మార్కులుగా ఉంటుంది. మొత్తానికి చూసుకుంటే ఎగ్జామ్ 450 మార్కులకు ఈ రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇది ముఖ్యంగా డిగ్రీ స్టాండర్డ్ లో ఉంటుందని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని బట్టి మనం మన ప్రిపరేషన్ ఏ విధంగా సాగాలి, ఎలా ముందుకెళ్ళాలి, దేన్ని మనం ఫాలో అవ్వాల్సిన అవసరం ఉందని మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోవచ్చు. అదే విధంగా సిలబస్ చూసుకుంటే ముఖ్యంగా జనరల్ స్టడీస్ లో భాగంగా మేజర్ కరెంట్ అఫైర్స్ ఉంటాయి, జనరల్ సైన్స్ ఉంటుంది, హిస్టరీ ఆఫ్ ఇండియా ఉంటుంది, జాగ్రఫీ ఆఫ్ ఇండియా ఉంటుంది. అదే విధంగా ఇండియన్ పాలిటీ గవర్నెన్స్ ఉంటుంది, ఇండియన్ ఎకానమీ అండ్ ప్లానింగ్ ఉంటుంది, సస్టైనబుల్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంటల్ ఉంటుంది, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంటుంది. అదే విధంగా లాజికల్ రీజనింగ్, ఎనలిటికల్ ఎబిలిటీ ఉంటుంది, డాటా అనాలిసిస్ కూడా ఉంటుంది. మొత్తానికి పేపర్ 1 లో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీలో ఇందులో భాగంగా 10 సబ్ కేటగిరీల 10 సబ్జెక్టులు ఉంటుంది. ఈ 10 సబ్జెక్టులను మంచిగా అవగాహన చేసుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. దీంతో పాటు పేపర్ 2 చూసుకుంటే ముఖ్యంగా ఇంట్రొడక్షన్ అగ్రికల్చర్ అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ అగ్రోనమీ అని, ఫీల్డ్ క్రాప్స్ ఇన్ ఖరీఫ్, ఫీల్డ్ క్రాప్స్ ఇన్ రబీ అని 2 విధాలుగా ఉంటుంది. అదే విధంగా వీడ్ మేనేజ్మెంట్ వీడ్స్ అని. ఇందులో పేపర్ 2 లో చూసుకుంటే మొత్తం పేపర్ 2 లో ముఖ్యంగా 17 విభాగాలు ఉన్నాయి. మొత్తానికి ఎగ్జామినేషన్ చూసుకుంటే పేపర్ 1 లో భాగంగా 10 విభాగాలు ఉన్నాయి, పేపర్ 2 లో 17 విభాగాలు ఉన్నాయి. దీన్ని బట్టి ప్రతి ఒక్క విభాగాన్ని మనం కూలంకుషంగా చర్చించుకొని మంచిగా అవగాహన చేసుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాం. అదే విధంగా ఎగ్జామినేషన్ లో మెరిట్ సాధించిన ప్రతి ఒక్క అభ్యర్థి తర్వాత నెక్స్ట్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కు హాజరు కావాల్సిన అవసరం ఉంది. ఇందులో క్వాలిఫై అయితేనే మెరిట్ లిస్ట్ లో వాళ్ళ పేరు ఉంటుందని మనం అర్థం చేసుకోవాల్సి వస్తుంది. ఆ క్వాలిఫికేషన్ మార్క్స్ అనేవి మొత్తం టెస్ట్ వచ్చేసి మాక్సిమం 100 మార్క్స్ ఉంటుంది, 60 మినిట్స్ ఉంటుంది. ఇందులో భాగంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళు 30 మార్కులు సాధించాలి, బీసీ వాళ్ళు 35 మార్కులు సాధించాలి, ఓసీ వాళ్ళు 40 మార్కులు సాధించాలి. ఈ ఎస్సీ ఎస్టీ పీబీటీకి సంబంధించి 30 మార్కులు సాధించిన ప్రతి ఒక్క అభ్యర్థి మెరిట్ లిస్ట్ లో ఉండడానికి ఆస్కారం ఉంటుంది. అదే విధంగా బీసీలో అయితే 35 మార్కులు, ఓసీలో అయితే 40 మార్కులు సాధిస్తేనే వాళ్ళు షార్ట్ లిస్ట్ అయ్యి తమ పేరును ఈ పోస్ట్ లో నిలుపుకునేందుకు అవకాశం ఉంటుందని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అగ్రికల్చర్ ఆఫీసర్ యొక్క నోటిఫికేషన్ వివరాలను మనం ఈ వీడియోలో చర్చించుకున్నాం. అదే విధంగా ముందుగా ఏపీఎస్సీ టీజీపీఎస్ కి సంబంధించి వెలువడే నోటిఫికేషన్ యొక్క వివరాలను భీష్మ అకాడమీలో వివరించుకుందాం. మరింత కంటెంట్ కోసం మన భీష్మ అకాడమీని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ.